హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు రెసిపీ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తుంటారు. అదేంటో కాదండి, బీరకాయ తొక్కలతో ఫ్రై అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? బీరకాయతో అయితే వెరైటీస్ చాలా చేసుకోవచ్చు, కానీ బీరకాయ తొక్కలను అయితే మనం కోసేసాక వేస్ట్ చేసేస్తాం కదండి. సో ఈసారి నుంచి అయితే ఈ రెసిపీ చూడండి, చూశాక ఒకసారి అలా ట్రై చేయండి. అట్లా వేస్ట్ చేయకండి. నెక్స్ట్ టైం నుంచి మీరు అస్సలు వేస్ట్ చేయరు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అప్పుడు ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. సో ఫస్ట్ అయితే మనం బీరకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని, ఇవి ఓన్లీ లేత బీరకాయలతో మాత్రమే మనం ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అదే కొంచెం ముదిరిపోతే బీరకాయ, ఆ తొక్కలతో మనం అయితే పచ్చడి చేసుకోవచ్చండి. ఈ ఫ్రైకి మాత్రం కన్ఫామ్ లేతగా ఉన్న బీరకాయ తొక్కలతోనే చేసుకోవాలి. ముదిరివి అయితే వద్దండి, చేసుకోవద్దు. లేతగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ట్రై చేయండి. ఆ బీరకాయ తొక్కలను అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆ ముక్కలన్నీ వేసేసుకుని, అలాగే ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, అది కూడా దీంట్లో వేసేసుకుని కచ్చా పచ్చా కింద మిక్సీ పట్టుకోండి. పేస్ట్ కింద అయితే మాత్రం పట్టుకోకండి, కచ్చా పచ్చా కిందే పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఫ్రై. సో చూసారుగా, ఇలాగా మిక్సీ అయితే పట్టేసుకోండి. పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొన్ని ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం జీలకర్ర మిక్సీ పట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో అయితే నేను వేయట్లేదండి. శనగపప్పు అవి వేగాక కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అవి కూడా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసినప్పుడు ఒకసారి కొట్టి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు అండ్ ఒక 3-4 ఎండుమిరపకాయ ముక్కల కింద చేసుకుని వేసేసుకోండి. అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయిపోయాక దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, అలాగే ఫ్రైకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. అంటే ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అవ్వాలండి, మగ్గాలి. సో మూత పెట్టేసుకుని కొంచెం సేపు అయితే ఆనియన్స్ని కుక్ అవ్వనివ్వండి. మేమైతే పింక్ సాల్ట్ యూజ్ చేసామండి, మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసేయచ్చు. మీలో ఎంతమంది రెసిపీని ట్రై చేశారో, బీరకాయ తొక్కల ఫ్రైని, లేదా అసలు మీకు ఇలా చేసుకోవచ్చు అన్నది కూడా తెలియదా? ఒకవేళ తెలియకపోతే మాత్రం కన్ఫామ్ ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం సేపు మగ్గాక మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అవి ఉల్లిపాయలు మగ్గిపోయాయి అన్నాక ఇప్పుడు దాంట్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. మనకి బీరకాయలు కూడా మొత్తం కుక్ అవ్వాలండి. సో అది కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏమన్నా తక్కువ అయిందా సరిపోయిందా చూసుకోండి. ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆనియన్స్కి సరిపడా వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మొత్తంకి వేసుకుంటున్నాను. సో మిక్స్ చేసేసుకున్నాక ఫస్ట్ అయితే కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. కొంచెం కుక్ అవుతుంది, వాటర్ అది వచ్చి ఒక 5 minutes అలా కుక్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మూత తీసి కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ అంటుకుపోతుంది కర్రీ. సో మూత పెట్టేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండానే కుక్ చేసుకోండి. ఇంకొక 5 minutes అలా కుక్ చేసుకుంటే 5 to 10 minutesలో మొత్తం కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారుగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్రై అయితే మనకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.